మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ముందుగా మీకు ఒక నెంబర్ చూపిస్తాను, ఆ తర్వాతే మాట్లాడుకుందాం. స్క్రీన్ పైన ఒకసారి చూడండి. ఈరోజు డిబేట్కి సంబంధించి ఒక కీలకమైనటువంటి ఒక నంబర్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, బిగ్ స్క్రీన్ పైన. చూస్తున్నారా? ఏంటి నంబర్? ఈ నంబర్కు ఏపీకున్న సంబంధం ఏంటి? ఈ నంబర్కు సూడాన్కున్న సంబంధం ఏంటి? సూడాన్ అనే మాట చెబుతున్నాను కాబట్టి ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో సూడాన్ ఉందో అన్ని కిలోమీటర్లను ఇక్కడ నంబర్ రూపంలో చెబుతున్నామని అనుకుంటున్నారా? కానే కాదు. ఏపీని సూడాన్ చేయడానికి అత్యంత వేగంగా చంద్రబాబు నాయుడు గారు ఈ నంబర్ మనకిచ్చారు. ఈరోజు ఇవాల్టికి, ఈ క్షణానికి, ఇప్పటికిప్పుడు మన ముందున్న నంబర్ ఇది. 0000000000152 00000000512. ఈ నంబర్ వాల్యూ ఎంతో తెలుసా? ఈరోజు రాష్ట్రానికి పట్టిన దుర్గతికి ఈ నంబరే నిదర్శనం. 2,51,000 కోట్లు. 2,51,000 కోట్లు. ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల కాలంలో చేసిన అప్పు. 18 నెలల కాలంలో 2,51,000 కోట్ల రూపాయలు. ఇక్కడ రౌండ్ ఫిగర్ చేశాను కాబట్టి సరిపోయింది, ఇంకో 135 కోట్లు ఎక్కువే ఉంది. 2,51,135 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అప్పు చేశారు ఈ 18 నెలల కాలంలో. ఇలా అప్పులు చేసుకుంటూ పోతే సంపద సృష్టిస్తానని అబద్ధాలు చెప్పి సంపద సృష్టి అన్న మాటను గాలిలో కలిపేసి ఈరోజు ఆయన చేస్తున్న అప్పు, మంగళవారం వస్తోందంటే అప్పు, నెక్స్ట్ రేపు మంగళవారం ఉంది, ఎంతకి టెండర్ పెట్టారో నేను చెప్తాను, ఆధారాలతో సహా చూపిస్తాను. ఈరోజు వరకు, ఈ క్షణం వరకు ఈ రాష్ట్రం నెత్తిన 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు మోపినటువంటి అప్పు 2,51,000 కోట్లు. ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. మనం సూడాన్ కావడానికి, ఆంధ్రప్రదేశ్ను సూడాన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత వేగంగా కదులుతున్నారో మనకు అర్థమవుతుంది. ఒక్కసారి అది చూపించండి. సూడాన్ కమింగ్ సోన్. ఎస్, బాబు చేసిన మొత్తం 2,51,135 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఇవాల్టికే 538 రోజులు. నెలలో తీసుకోవటం లేదు, రోజుల్లో తీసుకుంటున్నాం. 2024 జూన్ 12న ప్రమాణ స్వీకారం చేస్తే ఈరోజు డిసెంబర్ 1 నాటికి 538 రోజులైంది. అంటే ఒక్క రోజుకు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పు 466 కోట్లు, దాదాపు 470 కోట్లు. ఒక్కరోజు 24 గంటల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నడుస్తున్నటువంటి అప్పు, చేస్తున్నటువంటి అప్పు, ప్రభుత్వం నడవాలంటే కావలసిన అప్పు 467 కోట్లు. ఇది వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే ఒక మెడికల్ కాలేజ్. ఒక రోజుకు చేసేటటువంటి అప్పు ఒక మెడికల్ కాలేజ్ కట్టుకోవచ్చు మనం. గంటకు చేస్తున్న అప్పెంతో తెలుసా? నేను ఈ బిగ్ క్వశ్చన్ నడిపేటటువంటి ఈ గంట సమయంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పు 19.5 కోట్లు, దాదాపు 20 కోట్ల రూపాయలు. ఈ ఒక్క గంటలో మనం ఈ డిబేట్ పెడుతుంటాం కదా, ఈ డిబేట్ సమయంలో 20 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే నిమిషానికి చేస్తున్న అప్పెంతో తెలుసా? ఈ గ్రాఫిక్ ప్లేట్ మొత్తం నేను చదివి వినిపించేలోపు 32 లక్షల రూపాయలు అప్పు చేసేశారు సార్. పైనుంచి కింది వరకు నేను చదివే లోపు ఒక్క నిమిషంలో 32 లక్షల అప్పు చేసేశారు. అంటే ఎంత పాతాళానికి దొక్కేస్తున్నారో ఈ రాష్ట్రాన్ని చూడండి. సంపద సృష్టి లేదు, విజన్ లేదు, వంకాయ లేదు, ఏమీ ఉండదు సార్. వాస్తవాలు ఇవి. మీకు ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. రేపు మంగళవారం స్టోరీస్ ఎలా ఉంటాయో మనకు తెలుసు కదా. మంగళవారం స్టోరీని ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి సార్. మంగళవారం వచ్చిందంటే ఆర్బీఐ దగ్గర క్యూలో నిల్చొని అందరికంటే ముందు మనమే అప్పులు చేస్తాం. దీన్ని మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే చిప్పబట్టుకొని ఆర్బీఐ దగ్గర అడుక్కోవడం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి రుణ సమీకరణ. ఆ భాషను వాడకుండా మనం నిజమైన జర్నలిస్టులు కాబట్టి ఇది కరెక్ట్గా వాడుదాం.
ఈరోజు ఆర్బీఐ దగ్గర బడ్జెట్ అప్పు, మన బాండ్ సమ్మె తెచ్చుకుంటున్నటువంటి అప్పు ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. రేపు మంగళవారం 3,000 కోట్ల రూపాయలకు ఇండెంట్ ఇచ్చారు. 3,000 కోట్ల రూపాయలు అప్పు చేయబోతున్నారు రేపు మంగళవారం రోజున. ఇందులో 1,000 కోట్లు 1,000 కోట్లు 1,000 కోట్లు, ఒకటేమో 11 సంవత్సరాలు, ఇంకోటేమో 15 సంవత్సరాలకి, ఇంకోటి 19 సంవత్సరాలకి. టెన్యూర్ చూసారా? 11 సంవత్సరాలకి ఒకటి, 15 సంవత్సరాలకి ఒకటి, 19 సంవత్సరాలకి. నెక్స్ట్ రాబోయే 19 సంవత్సరాల్లో ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో వాళ్ళు తీర్చాల్సిన అప్పు చంద్రబాబు నాయుడు గారు సుఖంగా ఇప్పుడు అప్పులు చేసేస్తున్నారు. సంపద సృష్టికి మంగళవారాన్ని అద్భుతమైన వారంగా మలుచుకున్నటువంటి నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు. రైట్, ఒకసారి ఈ మొత్తం అప్పులు చూద్దాం. చెప్పాం కదా 2,51,135 కోట్లని. ఒకసారి ఆ మొత్తం అప్పులు ఒకసారి లిస్టు తీద్దాం. బడ్జెట్ అప్పులు, ఆర్బీఐ దగ్గర చేసినటువంటి అప్పులు సింపుల్గా చెప్తుంటే మీకు బడ్జెట్ రూపంలో చేసిన అప్పులు. నెక్స్ట్ బడ్జెటేతర అప్పులు ఉంటాయి కార్పొరేషన్ల రూపంలో. ఇంకా మన ఎల్లో మీడియా భాషలో చెప్పాలంటే అడ్డదారిలో దొంగదారిలో తెచ్చేటటువంటి అప్పు. అవి కాకుండా ఫస్ట్ అప్పు బడ్జెట్ అప్పులు 1,43,602 కోట్లు సార్. నెక్స్ట్ కార్పొరేషన్ల రూపంలో దొడ్డిదారిలో దొంగతనంగా చేస్తున్నటువంటి అప్పు, వాళ్ళ భాషలో చెప్తున్నా. ఇది నా భాషలో చెప్పాలంటే కార్పొరేషన్ అప్పులు. ప్రభుత్వ గ్యారెంటీతో చేస్తున్న అప్పులు ఎంత? 67,533 కోట్లు. ఇది కాకుండా ఈ దేశంలో రెండు రకాల అప్పులు ఉంటాయి సార్. బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు. ఈ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్కు మాత్రమే సపరేట్ ఇంకొక అప్పు ఉంది. ఇది ఈ దేశంలో ఎవరికి లేదు. అది అమరావతి అప్పు. ఇలాంటి అప్పు ఈ దేశం ఇప్పటి వరకు ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ చూడలేదు ఎవరు. కొత్త రకమైన అప్పు అంటే చేస్తున్న అప్పులు సరిపోవని అమరావతి అప్పు. ఇంతకుముందే చూపించండి ఒకసారి. అమరావతి అప్పు, అమరావతి పేరు మీద 40,000 కోట్ల రూపాయల అప్పు సార్. మొత్తం అప్పులు ఎంతయ్యా అంటే 2,51,135 కోట్లు సార్. రేపు చేయబోయే అప్పు కూడా కలుపుకుంటే 2,54,135 కోట్లు అవుతుంది సార్. రేపు ఈరోజు కొన్ని గంటలు గడిస్తే మన అప్పు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే 2,54,135 కోట్లకు చేరుకుంటుంది కొన్ని గంటలు గడిస్తే. రేపు తెల్లవారితే మళ్ళీ 3,000 కోట్ల రూపాయల అప్పు మన నెత్తిన పడుతుంది. ఏంటి అమరావతి అప్పులు? ఈ అమరావతి అప్పులు ఏంటనేది ఈ ప్రపంచంలో ఎవరికీ అర్థం కాదు. ఒకసారి చూద్దాం. దాన్ని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటారు. దానికదే సొంతంగా రుణాలు సమీకరించుకుంటుంది అంటారు. దానికదే సొంతంగా రాజధాని నిర్మాణం చేసుకుంటుంది అంటారు. మిగిలినటువంటి భూములను అమ్ముకుంటే అదే క్యాపిటల్ కట్టేసుకుంటుంది అంటారు. కానీ చేస్తున్నటువంటి అప్పులు చూస్తే వీళ్ళు చెప్పినటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ గాల్లో కలిసిపోయింది. మొత్తం అప్పుల కుప్ప. 1,00,000 కోట్ల పైన అప్పులు తీసుకురాబోతున్నారు. బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు అది ఎవడైనా చేస్తాడు. కానీ ఇలా చేస్తారు కదా, అమరావతి పేరుతో రాజధాని పేరుతో అప్పులు చేస్తారే, వాడికే ఒక స్థాయి ఉంటుందంటారు. ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది. ఆ విధంగా ఏపీని ఆ స్థాయికి తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒకటి అప్పుల కుప్ప, అమరావతి గొప్పట. చూద్దాం. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 15,000 కోట్లు, హడ్కో 11,000 కోట్లు, ఎన్ఏబిఎఫ్ఐడి 7,500 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ జర్మనీ సంస్థ 5,000 కోట్లు, ఏపీపీఎఫ్సిఎల్ 1,500 కోట్లు. మొత్తం కలిపితే ఎంత అయిందయ్యా అంటే 40,000 కోట్లు అయింది సార్. 40,000 కోట్ల రూపాయల అప్పు చేశారు. ఇది ప్రస్తుతానికి మన నెత్తిన ఉన్నటువంటి అప్పు. ఈ అప్పులన్నీ చూసిన తర్వాత ప్రజల్లో కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. ఒక 10 పాయింట్లు మీకు చెప్తాను. ఒకసారి ఆ పాయింట్స్ అయ్యండి. ఎస్, 2.5 లక్షల కోట్లు అప్పు చేసి మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు పెట్టలేరట శభాష్ చంద్రబాబు గారు. పాయింట్ నెంబర్ 2, దేశంలోనే అప్పుల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉండి ఫీజు రియంబర్స్మెంట్కు 7,800 కోట్లు చెల్లించలేరట శభాష్ బాబు గారు. సూపర్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, 2.5 లక్షల కోట్లు అప్పు చేసి పేదల ఆరోగ్యశ్రీ బకాయిలు 4,000 కోట్లు చెల్లించలేరట శభాష్ బాబు గారు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4, నెలకు 14,000 కోట్లు అప్పులు చేస్తూ కొత్త రోడ్లు వేయడం కాదు, కనీసం గుంతల రోడ్లు కూడా పూడ్చలేరట శభాష్ బాబు గారు. పాయింట్ నెంబర్ 5, రోజుకు 466 కోట్లు అప్పు చేస్తూ రైతుల పంటల బీమాకు కనీసం ప్రీమియం కూడా చెల్లించలేరట శభాష్ బాబు గారు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6,
గంటకు 20 కోట్లు అప్పు చేస్తూ సంపద సృష్టిస్తున్నామని చెప్పుకుని ఉద్యోగుల బకాయిలు కూడా చెల్లించలేరట. శభాష్ బాబు గారు, శభాష్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 7, నిమిషానికి 32 లక్షల రూపాయలు అప్పు చేస్తూ యువతకు నెలకు 3,000 భృతి ఇవ్వలేరట. శభాష్ బాబు గారు, శభాష్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 8, మంగళవారం అప్పులతో రాష్ట్రాన్ని సూడాన్గా మార్చేస్తూ 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయలేరట. శభాష్ బాబు గారు, శభాష్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 9, 18 నెలల్లో 2.5 లక్షల కోట్లు అప్పులు చేసి మహిళలకు శ్రీశక్తి పథకం కింద నెలకు 1,500 కూడా ఇవ్వలేరట. శభాష్ బాబు గారు, శభాష్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 10, 2.5 లక్షల కోట్లు అప్పులు చేసి ఒక్క కొత్త పింఛను ఇవ్వకుండా లక్షలాది పింఛన్లకు కోత పెడతారట. శభాష్ బాబు గారు, శభాష్. ప్రజలు చెబుతున్నటువంటి పాయింట్లే కాదు సార్, చాలా ముఖ్యమైనవి ఇంకా చాలా ఉన్నాయి. అన్నింటినీ మాట్లాడుకునే సమయం మనకు లేదు. టుడేస్ బిగ్ క్వశ్చన్ ఇవన్నీ చూసిన తర్వాత టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఒకసారి బిగ్ క్వశ్చన్ బిగ్ స్క్రీన్ మీద ఇవ్వండి. అప్పులు ఫుల్, సంపద సృష్టి నిల్, ఏపీని సూడాన్ చేయడమే బాబు అండ్ గ్యాంగ్ టార్గెట్టా? ఇదే అంశం పైన మనం చర్చిద్దాం.